మా హోటల్‌లో చేసే దోస ఎలా చేయాలనేది చాలామంది అడుగుతున్నారండి. మా హోటల్‌లో చేసే దోస కోసం ముందుగా బియ్యము, ఇంకా మినపప్పు నానబెట్టుకోవాలి. ఒక గిన్నె మినపప్పుకి 4 గిన్నెల వరకు రేషన్ బియ్యం వేసుకొని 6 గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని గ్రైండర్‌లో వేసుకోవాలండి. రుబ్బుకునేటప్పుడే దీంట్లోకి ఒక టీ గ్లాసు చక్కెర, ఇంకా రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకొని మెత్తగా అయ్యేలాగా రుబ్బుకోవాలండి. వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకొని రుబ్బుకోవాలి. మెత్తగా నలిగిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి. నైట్ అంతా అలా ఉంచేసిన తర్వాత రోజు మార్నింగు దీంట్లోకి కొంచెమంతా శనగపిండి, తర్వాత ఇడ్లీ పిండి ఉంటది కదండీ! ఇడ్లీ పిండి ఒక 2 గుప్పెల వరకు మైదా పిండి కూడా వేసుకొని, తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి ఏ లూజ్ అయితే కావాలో ఆ లూజ్ వరకు కలుపుకోవాలండి. మరీ ఎక్కువ లూజ్ ఉండకూడదండి. మరీ ఎక్కువ లూజ్ ఉంటే దోస మనకి మెత్తగొచ్చేస్తది. క్రిస్పీగా రాదండి. క్రిస్పీగా రావాలంటే కొంచెం గట్టిగానే ఉండాలి. అలా రుబ్బుకున్న తర్వాత కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత దోసల పెనం మీడియం హీట్ అయిన తర్వాత దోసల్లాగా వేసుకుంటే మనకి ఎంత పలుచగా కావాలో అంత బాగా వస్తదండి. కలర్ కూడా చాలా బా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. హోటల్‌లో ఎవరైనా సరే కొంచెం మైదా, చక్కెర ఇవన్నీ వేస్తారండి. అందుకే అంత కలరొస్తుంది. ఇంట్లో చేసింది అంత కలర్ రాదు కదా! మెత్తగా ఉంటుంది. దోస కూడా క్రిస్పీగా రాదు. మీకు నచ్చితే గనక లైక్ చేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్